ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గుడి నుంచి వెళ్లే వరకు ముడి విప్పకూడదని చెప్పారు కదా. ఎందుకు అది ఎలాంటి పని చేసావు? అది బిట్టు వాడుకుంటుంటే పాము వచ్చింది పిన్ని. శ్రీనుకి చెప్తుంటే నమ్మలేదు. బిట్టుకి ఏమవుతుందో అన్న భయంతో ముడి విప్పేశాను. పామా? గుడిలోకి పాము ఎలా వస్తుంది? ఎర్ర బిట్టు, పాము వచ్చిందా? లేదు, చూడలేదు. ఇంతమంది కనిపించిన పాము నీకే కనిపించిందా? అది నిజంగా కనిపించింది అత్తయ్య. మరి ఏది మాయమైపోయిందా? ఆద్య, అసలేం జరిగిందమ్మా? అదిగో కొంగుకు వేసిన ముడి విప్పింది. ఎందుకు విప్పావు అంటుంటే కథలు చెప్తుంది. దేవుడి వస్త్రంతో వేసిన ముడి విప్పడమేంటే? అసలు గుడిలో పావేంటమ్మా? అవును బాబాయ్, అదిగో అక్కడే ఉండింది. బిట్టు దగ్గరకు వస్తుంటే భయంతో ముడి విప్పేశాను. నార్బోయ్, వింటున్నాం కదా అని కథలు చెప్తున్నావా? మీ ఇద్దరు బావుండాలి, మీరెప్పుడు కలిసి ఉండాలని మా ఆయన పూజారి గారితో చెప్పి దేవుడి పై వస్త్రంతో ముడివేయిస్తే పనికి మాలిన కారణాలన్నీ చెప్పి విప్పేస్తావా? అత్తయ్య, నేను చెప్పేది నిజం. అది కాదు నిజం. నీకు నా కొడుకుతో ఉండడం ఇష్టం లేదు, వాడంటే ప్రేమ లేదు. అందుకే ఉదయం వ్రతం చేయించడానికి చేరిస్తే దాని మీద రంగు పడిందని అది కట్టుకోకుండా తప్పించుకోవాలని చూసావు. ఇప్పుడేమో ముడి విప్పేసి పారేశావు. నీకోసం నా కొడుకేమో ఉపవాసం ఉండి నీతో పాటు పస్తులున్నాడే. నిజం చెప్పు, అసలు నా కొడుకంటే నీకు ప్రేముందా? ఉంటే ఇలా ఎందుకు చేస్తుందో దినా? అంటే మనసులో ప్రేమ లేకపోయినా పైకి నటిస్తున్నావన్నమాట. నిజంగా ఆ ఉపవాసమైనా ఉంటున్నావా, చాటుగా లాగించేస్తున్నావా? నా మాట నమ్మరా? ఎలా నమ్ముతారా ఆద్య? అమ్మ చెప్పిన దాంట్లో తప్పే ఉంది. ముందుగా అనుకున్న సంబంధం ఏదో అనుకోనిది జరిగిపోయింది కాబట్టి జరిగిందేదో జరిగిపోయిందనుకుని చారుతోనే సీనుకి పెళ్లి చేయిస్తాను.
द्वीपे भरताखण्डे भरतावश्ये वच्चे वेद दुष्टारिष्टशत्रुवर्गध्वंसं चेयवच्चे वेद शक्ते चूपबुद्धे చెప్పరారా భూప్రకంపనలాగ గొంతుకోయ రక్తం చింద రుద్ర తాండవామాడేలా హ, ఈ గొడవ అయితే ఎందుకు? ఆ పని చేస్తే సరిపోతుంది కదా. పార్వతి, ఏంటి నువ్వు మాట్లాడేది? మరి అంతే కదా వదినా. తనకిష్టం లేనప్పుడు అమ్మాయిలే దొరకనట్టు తన చుట్టూ తిరగాల నా కొడుకు. వాడికేం కర్మ? ఆద్య, ఏంటమ్మా ఇది? నా మాట ఎవరు నమ్మరా? చివరికి శ్రీను మీద నాకున్న ప్రేమని కూడా అనుమానిస్తున్నారా? మాకు నమ్మకం లేదు. ఆద్య, ఆద్య, ఈ నాగదేవత సాక్షిగా చెప్తున్నాను, నేను చెప్పేది నిజం. శ్రీను మీద నాకున్న ప్రేమ నిజం. తనతో కలిసి బ్రతకాలని అనుకోవడం నిజం. తనే నా ప్రాణం అనుకోవడం నిజం. ఇప్పటికైనా నా మాట నమ్ముతారా? జానకి, ఆద్య, నాగదేవతల ముందు కర్పూరం వెలిగించి మరీ హారతిస్తూ ప్రమాణం చేసిందంటే ఇంకా ఆద్య చెప్పింది అబద్ధమని ఎలా అంటారు? మనిషిని అర్థం చేసుకోకుండా మాటలంటే మాటలే మిగిలిపోతాయి. మాట్లాడే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడు పద్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.